పాలకుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విరెడ్డి ప్రారంభించారు. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేశారు. అవి అందరూ అమ్ముకునేవాళ్ళు లేదా దోశలు వేసుకునేవాళ్ళు. అన్నం వండుకునే వాళ్ళ సంఖ్య వేళ్ల మీదే లెక్క పెట్టవచ్చు. ఈ నేపథ్యంలో దొడ్డు బియ్యం అంతా వృధాగా పోతుందని యోచించాం. ఈ క్రమంలో సన్నబియ్యం అయితే అందరూ వండుకొని తింటారనే ఆలోచన చేసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఏ పథకం తీసుకున్నా కూడా సంవత్సర కాలంలో పెద్దవాళ్లకు ఎట్లా ఉపయోగపడుతుందో అదే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు ఎమ్మెల్యే యశస్విరెడ్డి. సన్న బియ్యం పంపిణీ అనేది రేషన్ షాపులలో ఈ రోజు అది ప్రారంభమైంది. మరి గతంలో దొడ్డు బియ్యం వచ్చినప్పుడు ఆ దొడ్డు బియ్యం అందరూ కూడా అమ్ముకునేటోళ్ళు. దొడ్డు బియ్యం అమ్ముకోవడం అయినా లేకపోతే దోశలు పోసుకోవడం ఇట్లాంటివి చేసేటోళ్ళు. కానీ అన్నం వండు తినేటోళ్ళ సంఖ్య ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అందుకనే ప్రజాప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆలోచన చేసి మరి మనం ఏ ప్రభుత్వ పథకం తీసుకున్నా అది పేదవాళ్ళకి ఉపయోగపడేటందుకే కదా చేసేది. మనము మరి దొడ్డు బియ్యం అంతా వేస్ట్ వృధా పోతుంది. ప్రభుత్వ సొమ్ము ఖర్చు అవుతుంది కానీ వృధా పోతుంది. దీన్ని ఏం చేయగలుగుతామని ఆలోచించి సన్న బియ్యం అయితే అందరు కూడా ఉపయోగపడుతుంది. అందరు కూడా వండుకొని తింటారు. మనం ఇచ్చిన దానికి ఒక అర్థం ఉంటది, ఉపయోగం ఉంటది అని చెప్పి ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది పేదవాళ్ళకి నిజంగా ఉపయోగపడుతుంది. ఏదో ఇచ్చినామా లేదా ఏదో చేసినామా లేదా అని నామకే వాస్తే లెక్క చెయ్యట్లే కాంగ్రెస్ ప్రభుత్వము. ఏ పథకం తీసుకున్నా కానీ మీరు చూడండి, సంవత్సరమే అయింది. ఏ పథకం తీసుకున్నా కానీ అందులో ఒక్కటే ఆలోచన, పేదవాళ్ళకి అది ఎట్లు ఉపయోగపడాలన్న ఆలోచనతోటే ముందుకు పోతున్నాం. ప్రభుత్వం అన్ని కూడా అదే విధంగా చేస్తుంది. ఇంకా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ సాగునీరు అందే విధంగా ఉన్న ప్రాజెక్ట్స్ కే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తుంది. ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలకి ఏ విధంగా మంచిగా ఉపయోగపడాలన్న దానిపైన ఆలోచన ఉంది కాబట్టి. అంతేగాని మాటలతోటి మూటలు కట్టే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం. అది చెప్పే ప్రభుత్వం అయితే